నమస్తే అండి. లా పాయింట్స్ స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో బాంబే హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పులోని ప్రధానాంశాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను కనకదుర్గ అడ్వకేట్. ఏంటంటే, స్త్రీని బలవంతంగా బిడ్డకు జన్మనివ్వమనడం సాధ్యం కాదని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారము పునరుత్పత్తి ఎంపిక చేసుకునే హక్కు ఆమెకు ఉంటుందని ఈ బాంబే హైకోర్టు తన తీర్పులో చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే, దీని ప్రకారం వివాహానంతరము ఉద్యోగం చేయాలనుకునే మహిళ అది క్రూరత్వంలోకి రాదని కోర్టు తీర్పు చెప్తూ జస్టిస్ అతుల్ చందూర్కర్ అండ్ ఊర్మిళ జోషి ఫాల్కేలతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడం జరిగింది. కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే కనుక 2001లో వీరిద్దరికి వివాహం అయింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా 2001 నుంచి కూడా సహజ దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు. అయితే భార్య ఉద్యోగం చేయాలని పట్టుబడుతుందని, అందువల్ల తన గర్భాన్ని తొలగించుకోవాలని అనుకుంటుందని, తద్వారా తనకు క్రూరత్వం అంటే దాన్ని క్రూయల్గా బిహేవ్ చేస్తుందని భర్త కోర్టులో పిటిషన్ వేసుకుని ఈ కారణాలు చూపిస్తూ భార్య నుంచి విడాకులు మంజూరు చేయమని కోరడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు 2004 సంవత్సరంలో తన కుటుంబంలోంచి భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, అదేవిధంగా వెళ్ళిపోతూ తన కొడుకును కూడా తీసుకెళ్ళిపోయిందని, తర్వాత భార్య తన అనుమతి లేకుండా అబార్షన్ కూడా చేయించుకుందని, ఈ కారణాలు కూడా కోర్టుకు తెలియజేస్తూ విడాకులు కోరడం జరిగింది. అయితే ఈ విషయాల మీద భార్య కౌంటర్ వేస్తూ భర్త తనని ఏంటంటే రెండో బిడ్డను ఉంచుకోలేకపోవడానికి గల కారణం కోర్టుకు తెలియజేస్తూ తన అనారోగ్య కారణాల వల్ల అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని, అది దాని తర్వాత భర్త తరపు బంధువులు ఆమెని వేధిస్తూ ఆమె క్యారెక్టర్ని కించపరుస్తూ వాళ్ళు మాట్లాడడం వల్ల ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు 2004 సంవత్సరంలో ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు తెలియజేసింది. ఈమె ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆవిడకి పాపం ఆశ్రమ్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. తాను పోషించుకోవడానికి భర్త నుంచి ఎటువంటి భరణము అందడం లేదు కాబట్టి, ఎటువంటి పిలుపు రాలేదు కాబట్టి ఆవిడ తను పోషించుకోవడానికి ఆ ఉద్యోగం చేస్తున్నట్టుగాను కోర్టుకు తెలియజేయడం జరిగిందనమాట. అయితే కోర్టు ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత భార్య అత్తింటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమెని తిరిగి కాపురాన్ని తీసుకెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని, అదేవిధంగా ఆమెకి ఎటువంటి సపోర్టు ఇవ్వలేదని, అందువల్ల భార్య తను పోషించుకోవడానికి ఉద్యోగుల్లో చేరిందని, అది క్రూరత్వంలోకి రాదని, అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారము ఆమెకు పునరుత్పత్తి చేసుకునే హక్కు ఉంటుందని, అంటే తను బిడ్డని కనాలా వద్దా అనే విషయంలో ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందని, దీని విషయమై బిడ్డకు జన్మనిమ్మని బలవంతం చేయడం కుదరదని కోర్టు స్పష్టం చేస్తూ తీర్పునివ్వడం జరిగింది. ఈ విధంగా భార్యాభర్తలు అవగాహన లోపంతో ఉండి వారి యొక్క సాంసారిక జీవితంలో ఇలాంటి చిన్న చిన్న కలతలు వచ్చినప్పుడు ఆ కలతల్ని కోర్టు వరకు తీసుకురాకుండా ఇలాంటి విషయాలు వాళ్ళు కోర్టులో కాకుండా అవుట్ ఆఫ్ కోర్టు కూడా ఇలాంటి విషయాలు పరిశీలించుకునే వాళ్ళు ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ఇలాంటివి వాళ్ళు పరిష్కారం తీసుకోవచ్చు. కానీ ఈ విషయాలను వాళ్ళు భూతద్దంలో పెట్టుకుని పెద్దవి చేసుకుని కోర్టు వరకు వచ్చి ఇలాంటి విషయాల మీద అది క్రూరత్వం కింద పరిగణిస్తూ భర్త కోర్టులో ఈ కేసు వేసుకోవడాన్ని అది అంత సమంజసం కాదు, ఇది క్రూరత్వంలోకి రాదు అని చెప్పి కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. సో మీ అందరికీ అవగాహన కోసం వీడియో చేశాను. మరో వారం మరో మంచి అంశంతో ముందుకు వస్తాను. నమస్తే.